హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. ఇది రైస్, చపాతీ అలాగే బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. ఫస్ట్ అయితే మటన్ని బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక 2 to 3 టైమ్స్ దాకా వాష్ చేసుకోవాలి. మొత్తం వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇదైతే 1 kg మటన్ అండి. సో ఇప్పుడు దాన్ని కుక్కర్లో విజిల్స్ రానిస్తాం. సో కుక్కర్లో వేసేసుకోండి మటన్ని మొత్తం వేసుకుని దాంట్లో స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే చిల్లీ పౌడర్ వేసుకున్నాము, మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాము. సో దానికి తగ్గట్టు వేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాము. మటన్కి సరిపడా అంతా వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ గ్రేవీకి మళ్ళీ వేసుకోవచ్చు. గరం మసాలా కూడా 2 స్పూన్స్ వేసుకున్నామండి. అండ్ ధనియాల పొడి వచ్చి 1 స్పూన్ టు 2 స్పూన్స్ వేసుకోండి. అండ్ పసుపు కూడా వేసేసుకోండి, నేను లాస్ట్లో చూపించాను అది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనమైతే మటన్ 10 to 12 విజిల్స్ అయితే రానిస్తాము. మా సైడ్ మటన్ అయితే కొంచెం 10 to 12 విజిల్స్ వస్తేనే కుక్ అవుతుందండి. అంటే కొన్ని సైడ్స్, హైదరాబాద్ సైడ్ అయితే మటన్ అది బాగుంటుంది, లేతగా ఉంటుంది అంటారు కాబట్టి కొంచెం విజిల్స్ తక్కువ రానిచ్చుకోండి. మాకు ఆంధ్ర సైడ్ అయితే మటన్కి ఎక్కువే పడుతుంది, విజిల్స్ ఎక్కువే రానివ్వాలి. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని, మటన్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది అందుకే చిన్న గ్లాసులే పోసాము. వాటర్ పోసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని విజిల్స్కి అయితే పెట్టేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని మేమైతే 12 విజిల్స్ దాకా కుక్ చేసుకున్నాము. 12 విజిల్స్ అయితే బాగా కుక్ అయింది మాకు. మీలో ఎంతమందికి మటన్ ఇష్టం అండి? మీకు మటన్ ఇష్టమా, చికెన్ ఇష్టమా? నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చికెన్ ఇష్టం అండి మటన్ కన్నా. సో మీకు ఏది ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 12 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. సో ఓపెన్ చేసేసుకుందాము. చూసారుగా మొత్తం మటన్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనికి గ్రేవీ అయితే రెడీ చేసుకోవాలండి. సో ఇంకా కొంచెం మనకి వాటర్ అయితే ఉందండి, అది మనం ఎలాగో గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి అప్పుడు కుక్ అయిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది, ఎలాగో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుని పెద్దది, దాంట్లో ఆయిల్ వేసుకోండి, సరిపడంత ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలండి. నార్మల్ కర్రీస్లకు తక్కువ వేసుకుంటే స్మెల్ కింద వస్తుంది, నాన్ వెజ్ స్మెల్, అండ్ అలాగే టేస్ట్ కూడా అంత బాగోదు. సో ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి. దాంట్లో తాలింపుకి కావాల్సినవన్నీ కూడా వేసుకోవాలి మనం. సో అవన్నీ రెడీగా పెట్టుకున్నాము. అండ్ పచ్చిమిరపకాయలు చీరికల కింద కట్ చేసుకొని వేసుకోండి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. వాటితో పాటు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. అవన్నీ వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ చీరికల కింద కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. కారం కూడా వేసుకుంటాం కాబట్టి స్పైస్ లెవెల్స్ బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. సో అవన్నీ ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. ఉల్లిపాయ పేస్ట్ అంటే ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కుక్ చేసేసుకోండి. కొంచెం సేపు పడుతుంది కుక్ అవ్వడానికి ఆ పేస్ట్ అంతా. ఏంటండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేస్తున్నారు? వెనక్కి వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ఒకసారి క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుని మళ్ళీ వచ్చి వీడియో చూసేయండి. అప్పుడు ఇంకా రెసిపీస్ పెడతాము, అవి కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో చూసారుగా మనకైతే ఫ్రై అయిపోయిందండి ఆ పేస్ట్ అంతా. సో ఇప్పుడు దాంట్లో అయితే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం మటన్లో 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం, మళ్ళీ దీంట్లో ఇంకో 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాము. అది వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ మనం కుక్ చేసేసుకున్నాం కదా మటన్ని, అది కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి.
ఇప్పుడు ఒకసారి పైకి కిందకి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకోండి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు. మీకు కొంచెం గ్రేవీ బాగా కావాలి, వాటరీగా ఉండాలి అనుకుంటే ఒక 3 to 5 minutes కుక్ అయ్యాక మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు నాకు దగ్గరగా కావాలి కర్రీ అంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. మేమైతే మరీ వాటరీగా తినము, సో కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము. మీరు మటన్ కర్రీ దేంట్లోకి ఇష్టపడతారండి? రైస్లోకా పుల్కాలోకా? మటన్లో బోన్ ఉంటుంది కదండి, మూలుగా అంటాం మేమైతే. దానిని తినడానికి ఒక టెక్నిక్ ఉంటుందండి. అది మీలో ఎంతమందికి తెలుసండి? నాకైతే తెలీదు. మీకు తెలుసా? సో దగ్గరికి వచ్చేంత వరకు మేము కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొకసారి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నామండి. కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో మటన్ వేసుకొని కుమ్మేయడమేనండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఏ న్యూ రెసిపీ.